నమస్కారం అండి అందరికీ. భలే ఉంది కదండీ క్లైమేట్. ఈ వెదర్‌లో పుల్ల పుల్లగా, కారంగా తింటే ఉంటదండి అసలు. అందుకే నేను ఇవాళ మామిడికాయతో తొక్కు పచ్చడి చేసేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది రోట్లో తొక్కాలి. మన దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీలోనే చేసేద్దాం. ముందుగా ఒక మామిడికాయని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. పై తొక్కంతా చెక్కేసుకోవాలండి. అలా చెక్కేసుకున్న మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మామూలుగా అయితే ఇది మనకిక్కడ సిటీ‌లో దొరికే మామిడికాయ కన్నా మన ఊర్లో దొరికే మామిడికాయలుంటాయి చూసారా? పూనాసకాయలు అదైతే ఇరక్కొట్టేద్దండి బాబు పచ్చడి. యాక్చువల్‌గా ఇది రోటి పచ్చడండి. మా ఊరెళ్తే గనక మా నానమ్మ రెసిపీ అనమాట ఇది. ఎప్పుడు చూసినా ఈ వేసవికాలం మొత్తం వాళ్ళ ఇంట్లో ఈ రోటి పచ్చడి ఉంటానే ఉంటది. ఇది ఎందులో అయినా తినొచ్చండి. అన్నం, దోస, ఇడ్లీ అలా ఎలా అయినా తినొచ్చు. ఇలా కొంచెం ముక్కలుండేలాగా కోసుకోవాలండి. మరీ చిన్నయి కాదు, మరీ పెద్దయి కాదు. అలా కోసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్‌లోకేసుకొని ఇది పచ్చడి కారం అండి. మా అమ్మ సెపరేట్‌గా కొడద్దనమాట. మన కూర కారం గాదు. ఇంకా ఘాటుగా టేస్ట్‌గా ఉంటదనమాట. ఇదొక 2 స్పూన్‌లేసుకొని, ఒక స్పూన్ ఉప్పు అంతే అండి. ఇయన్నీ కలిపి మిక్సీ కొట్టేయాలండి. మిక్సీ రివర్స్‌లో తిప్పాలండి. అటు తిప్పితే మొత్తం పేస్ట్ అయిపోద్దనమాట. ఇటు తిప్పితే చిన్న చిన్న ముక్కలుగా ఉంటదది. ఇగో చూపిచ్చిన విధంగా ఉండాలండి. అలా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం తాలింపేసేద్దాం. ఒక బాండీ తీసుకొని కొంచెం నువ్వుల నూనె పోసుకోండి. కొంచెం ఎక్కువ నూనె పడద్దండి ఇందులో పచ్చడి గదా! అలా పోసుకున్న నూనె బాగా వేడెక్కిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలేసుకొని బాగా ఏంచేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర యేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర లాంటివి యేసుకోకూడదండి. అయి నిలవ పచ్చడి కదా మనకి. అందుకని అవేమి యేసుకోకూడదు. పాడైపోతదనమాట. అంతా బాగా ఏగిపోయిన తర్వాత మన తొక్కుని చూసారా మామిడికాయది అదేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా నేను ఆయిల్ తక్కువేసానండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఆయిలు. చూస్తుంటేనే నాకు నోట్లో లాలాజలం వచ్చేతుందండి. ఎప్పుడెప్పుడు తినేద్దామని ఎదురు చూసేస్తున్నాను నేనైతే. అంతే అండి. అలా 2 నిమిషాలు కదిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన రోటి పచ్చడి, మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ. ఇది రోట్లో తొక్కితే ఇంకొంచెం టేస్ట్ పెరుగుద్దిలెండి. ఇది ఫ్రిడ్జ్‌లో అయితే ఒక వారం రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. బయటైతే 4, 5 రోజులుంటది. వేడి వేడి అన్నంలో మన ఈ తొక్కు పచ్చడేసుకొని, కొద్దిగా నువ్వుల నూనె గాని, ఆలివ్ ఆయిల్ గాని యేసుకొని కలుపుకొని తింటే ఉందండి. బయట వర్షం, ఇలా పుల్లటి పచ్చడి నోట్లో పెట్టుకోగానే, అబ్బా! దేవుడెందుకు నాకు కొంచెమే పొట్టిచ్చాడు. ఇంకొంచెం పొట్టిస్తే ఇంకో 4 ముద్దలు తోసేదాన్ని కదా! అనిపిచ్చిందండి. మీకు నచ్చితే గనక ట్రై చేసి ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి మరి. అలాగే మన వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి బాబు. థాంక్స్ ఫర్ వాచింగ్.